జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మరణం టీఆర్ఎస్ పార్టీకి మాకు తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు ఆ భగవంతుడి శాంతి చేకూర్చాలని, వారి కుటుంబం మనోనిబ్బరంతో ఉండాలని, వారి కుటుంబానికి పార్టీ పక్షాన మా పక్షాన ఒక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. మాగంటి గోపీనాథ్ గారు చాలా నిరాడంబరుడు, వివాదరహితుడు, సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా నిత్యం ప్రజల కోసం, పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం పనిచేసినటువంటి నాయకుడు. ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసినప్పటి నుంచి కూడా నాకు బాగా మిత్రుడు. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. ఎన్టీఆర్ గారి దగ్గర మేమందరం కలిసి పనిచేసినాం. అప్పటి నుంచి కూడా ఈరోజు కేసీఆర్ గారి దగ్గర పనిచేసే సమయం మట్టుకు కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి నాయకుడు. ఆ నాయకుడికి ఎల్లవేళలా అత్యంత విధేయుడుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మాగంటి గోపీనాథ్ గారు. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చాలా నిరాడంబరంగా, ఏనాడు కూడా ఒక్క అధికం మాట కూడా ఆయన మాట్లాడంగా నేను వినలేదు. ఈ 35 సంవత్సరాలుగా చాలా సౌమ్యంగా, కేవలం ఎప్పుడు ఆయన కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినా జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క సమస్యలు చెప్పిండే తప్పిస్తే ఏనాడు కూడా సొంతంగా ఒక్క పని కూడా ఆయన ముఖ్యమంత్రి గారిని కానీ, మంత్రులను కానీ, మమ్మల్ని కానీ ఏనాడు కూడా అడగలేదు.